కాంగ్రెస్ ప్రభుత్వం మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించడం సంతోషంగా ఉందని టీపీసీసీ అధికార ప్రతినిధి కాల్వ సుజాత అన్నారు. సోనియా గాంధీ పుట్టినరోజున తెలంగాణ మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం కానుకగా ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించిందని అన్నారు. తెలంగాణ మహిళల సాధికారతకు కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందంటున్న కాల్వ సుజాతతో మా ప్రతినిధి రాజు ఫేస్ టు ఫేస్. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలోకి రాగానే వచ్చిన 2 రోజుల్లోనే ఏవైతే గ్యారంటీ పథకాలు ఉన్నాయో వాటి అమలు దిశగా అడుగులు వేస్తా ఉంది. ఈ రోజు మహిళలకు ఉచితంగా బస్సు సౌకర్యం కల్పిస్తా ఉంది. ఇప్పటికే ఆ పథకం ప్రారంభోత్సవానికి ఆ పథకం గురించి మాట్లాడడానికి మనతో పాటు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత కల్వ సుజాత గారు ఉన్నారు. అసలు ఆ పథకం గురించి ఒకసారి ఆమె మాటల్లోనే విందాం. మేడం నమస్తే మేడం. అసలు కాంగ్రెస్ పార్టీ ఈ పథకం అసలు అంటే ఎందుకు ప్రవేశపెట్టింది, దీని వల్ల ఏం ఆశిస్తుంది కాంగ్రెస్ పార్టీ? తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ తరఫు నుంచి తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రోజు ఏర్పడగానే 48 గంటల్లో 2 పథకాలని ఉచితంగా ఇస్తున్నటువంటి పథకాలని ఇంప్లిమెంటేషన్ చేయడము అనేది ఎంత గొప్ప విషయమో చూసుకోండి. ఈ రోజు తెలంగాణ ప్రభుత్వము గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం అప్పుల కుప్పలుగా మార్చినా సరే ఒక ఎజెండాగా తీసుకొని ఒక గోల్ గా తీసుకొని తెలంగాణ రక్షణ, తెలంగాణ ప్రజల సేవ, తెలంగాణ ప్రజలకు వెన్నంటి ఉండడానికి కాంగ్రెస్ గతంలో చేసినటువంటి అభివృద్ధి తెలుసు. అదే విధంగా మేమిచ్చినటువంటి హామీల్లో 2వ హామీ ఈ రోజు నిన్న ఒక హామీ అంటే ఆరోగ్యశ్రీ ద్వారా తెలంగాణ ప్రజలకు 5 లక్షల నుంచి 10 లక్షల ఇన్సూరెన్స్ కేటాయిస్తూ ఈ రోజు 2వది సోనియా గాంధీ గారి పుట్టినరోజు సందర్భంగా మహిళలకు ఉచిత బస్సు సౌకర్యాన్ని రాష్ట్రం మొత్తం ఎక్కడ తిరిగినా కూడా ఉచితంగా బస్సు, జీరో బిల్లింగ్ ఏమీ ఉండదు. మీ ఆధార్ కార్డు కానీ మీ ఐడి ప్రూఫ్ ఏది చూపించినా కూడా తెలంగాణ రాష్ట్రంలో మీరు ఉచితంగా ప్రయాణం చేసుకోవడానికి అవకాశం కలుగుతుంది. ఉద్యోగస్తులైనా సరే, విద్యార్థులైనా సరే, తల్లులైనా సరే, వ్యాపారస్తులైనా సరే, ఎవరైనా సరే మహిళలు ఉచితంగా ప్రయాణం చేయడానికి ఇది ఒక పెద్ద స్కీమ్ తీసుకొని వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ అసలు ఎవరు ఊహించినటువంటి ఇంత పెద్ద స్కీమ్ తీసుకొని వచ్చింది అంటే సోనియా గాంధీ పుట్టినరోజు సందర్భంగా ఈ రోజు దీన్ని ప్రారంభించారు కాబట్టి సార్ ఎట్లా అనుకుంటున్నారు, ఎట్లా ఫీల్ అవుతున్నారు? డెఫినెట్ గా తెలంగాణ ఇచ్చింది సోనియా గాంధీ కదా. ఎన్ని కష్టాలను ఎదుర్కొని ఒడిదుడుకులను ఎదుర్కొని తెలంగాణలో అధికారం కోల్పోయి ఆంధ్రప్రదేశ్ లో పూర్తిగా ఉనికిని కోల్పోయి దేశంలో కూడా మేము అధికారాన్ని కోల్పోయినా కూడా మేము ఇచ్చిన మాట తప్పకుండా అన్ని జరుగుతాయని తెలిసినా కూడా ప్రజలకు ఇచ్చిన మాట తప్పకుండా మరి మేము ఇచ్చినటువంటి ఈ సౌకర్యం ఆనాడు తెలంగాణ ఇచ్చాం. ఈ రోజు కూడా కాపాడేది నిజమైన బంగారు తెలంగాణ కాంగ్రెస్ వల్లనే సాధ్యమవుతుంది అనడానికి 48 గంటల్లో ఇంత స్పీడప్ లో తెలంగాణ ప్రభుత్వంలో కాంగ్రెస్ ఈ రోజు చేస్తున్నటువంటి అభివృద్ధిని మీకు కనబడుతోంది. ప్రజల సౌకర్యార్థం, ప్రజల అభివృద్ధి కోసం ప్రజలకు కావాల్సిన చేయడమే కాంగ్రెస్ పార్టీ ముఖ్య ధ్యేయము. పేద బలహీన బడుగు వర్గాల ప్రజల వెనకాల ఉండేది కాంగ్రెస్. అస్తం అంటేనే మన నేస్తం. అందుకనే ఈ రోజు ప్రజలకు వెన్నెముక్కలాగా కాంగ్రెస్ నిలబడింది. కాంగ్రెస్ రక్షిస్తుంది, కాంగ్రెస్ కాపాడుతుంది. కాంగ్రెస్ మహిళా సోదరి మండలందరినీ కూడా తమ గమ్యస్థానానికి చేర్చడం కోసం ఈ రోజు తీసుకొచ్చినటువంటి ఈ ఉచిత బస్సు సౌకర్యం మాత్రం నా భూతో నా భవిష్యత్తు చరిత్రలో నిలబడిపోయేది. సో ఇది కల్వ సుజాత గారు చెప్తా ఉన్నారు. ఖచ్చితంగా ఇది మహిళా సాధికార దిశగా ఈ పథకం అనేది తెలంగాణ రాష్ట్రంలో ప్రవేశపెట్టాము. ఖచ్చితంగా సోనియా గాంధీ పుట్టినరోజు సందర్భంగా కూడా ఈ పథకాన్ని మేము ఏదైతే ప్రారంభించామో ఇది తెలంగాణ రాష్ట్రంలో ఒక నిదర్శనంగా కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఇచ్చిన మాట నిలుపుకునే విధంగానే కాంగ్రెస్ పార్టీ ఆ పథకాలను కూడా ప్రవేశపెడుతుంది, ఆ దిశగానే అడుగులు వేస్తుందని చెప్పి కూడా చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ శివతో రాజు, అమ్మాని, హైదరాబాద్.